పాండుకుమారులను మోసం చేయడం, రాజ్య సింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టి యత్నం చేయడం అనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. పూర్వాంశమంతా ఆ మరణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నుగు మన్మల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడున్న వారందరూ నశించబోతున్నారు. తమ కుమారులను అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు. దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయాలు బ్రద్దలు కాలేదు. అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు. కానీ పాండవ పక్షము వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బద్దలైనాయని ఈ ప్రత్యేక శ్లోకంలో చెప్పబడింది. పాండవులు వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం. దేవదేవుణ్ణి శరణు జోచిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపాదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేనా వ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యము ద్వారా అర్థమవుతోంది. హనుమత్ చిహ్నమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయ్యింది. ఎందుకంటే రామరావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అప్పుడు శ్రీరామునికే విజయము లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు, అతని నిత్య దేవీరి అయిన సీతాదేవి అంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు. అన్నింటికి మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి.